కేసులకు సంబంధించి ఒక కేసుకు 100 కేసులు పెట్టే కార్యక్రమాలు ఎవరికైనా వదిలిపెట్టేది లేదు గ్రామాల్లో. ఎందుకంటే ఇప్పుడే నా దగ్గర డైరీ కూడా తయారు చేస్తా ఉన్నాను. ప్రతి గ్రామంలో రైతులతో సహా అనే విషయాల గురించి నా దగ్గర డైరీ కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేస్తా ఉన్నా. ఎన్నికల తర్వాత ఆ డైరీలో ఉన్న ప్రకారంగా ఖచ్చితంగా అమలు చేస్తామని కూడా తెలియజేస్తాను. ఏదైనా ఎలక్షన్ అనేది జరిగితే ఏకగ్రీవం తప్ప ఇక్కడ కూడా కార్యకర్త ఏకగ్రీవమే ఉంటుంది, పోటీ అనేది ఉండదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేసి చూపిస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళకు బాధ్యతలుగా ఇసుక మట్టి గ్రామీణ కోట్లాది రూపాయలను వ్యక్తి తీసుకోవడం జరుగుతూ ఉంది. రవలకొండను కొట్టుకొడతా ఉన్నారు. ఈరోజు స్కూల్ పక్కనే దాదాపు వేల టన్నులు అక్కడ ఆడిస్తూ ఈరోజు ఆ యొక్క స్కూల్ కూడా మూతపడే పరిస్థితి ఈ బీసీ జనాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి అన్ని విషయాల్లో కూడా వీళ్ళ మీద ఖచ్చితంగా ఎంక్వైరీలు ఉంటాయి, కేసులు ఉంటాయి. జెండా పట్టేవాడు కార్యకర్త, జెండా పోసేవాడు నాయకుడు. కార్యకర్త లేదే పార్టీ లేదు, నాయకుడు లేదే పార్టీ లేదు. మనం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఐదు ఆర్టీలు ఈటీలు తీసుకొచ్చినా కూడా కష్టపడాల్సింది గ్రామ స్థాయిలో కార్యకర్త కాబట్టి ఆ యొక్క భావములు కానీ ఆ యొక్క కష్టసుఖాలు కానీ రేపు పోలింగ్ బూత్ దగ్గర నుంచి మరి పార్టీ ఎన్నికల వరకు చివరి పోలింగ్ లో ఆ రోజు చాలా పోటాపోటీగా ఉంటాయి. ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలనే పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ ఈ బ్యాంకులు టిక్కులు ఏమి పనిలే అన్నీ కూడా కార్యకర్తల వారు నాయకులు అనేవాడే మోసారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాస్తవాన్ని గ్రహించడం, ఈ విధంగా మనం పార్టీని సంస్థాగతంగా పనిచేసుకుంటూ పార్టీ పనిని బలోపేతం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం పార్టీని బలోపేతం చేసుకుంటామో చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.